హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సిన్ ఎక్స్ప్లోరర్స్. కార్తికేయ ఐశ్వర్య యాక్ట్ చేసిన బజీ వాయువేగం ఈరోజు రిలీజ్ అయింది. రిలీజ్ చేసిన కంటెంట్తో ఏదో మంచి మూవీ రాబోతుందనే ఒక ఫీల్ అయితే వచ్చింది. ఇప్పుడు సినిమా ఎలాగుందో తెలుసుకుందాం. ప్లాట్ విషయానికి వస్తే, కార్తికేయ అండ్ వాళ్ళ బ్రదర్ సిటీ వచ్చాక ఒక గ్యాంబులో ఇరుక్కుంటారు. వాళ్ళు ఈ గ్యాంబుల నుంచి ఎలా తప్పించుకున్నారు అనేది మిగతా కదా. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే, మూవీ స్టార్ట్ అవ్వడం ఒక ఇంట్రెస్టింగ్గా పోలీస్ స్టేషన్లో స్టార్ట్ అవుతుంది. దెన్ షిఫ్ట్ టు ఫ్లాష్ బ్యాక్. అక్కడ పోర్షన్స్ అని స్లోగా మెలో డ్రామాటిక్గా ఫాదర్ సెంటిమెంట్తో ఉంటుంది. రీఇంటర్వల్ అనుకుంటా మూవీ కొంచెం వేగం అందుకుంటుంది. మంచి ట్విస్ట్తో ఇంటర్వల్ బ్యాంక్ పడుతుంది. ఇంకా సెకండ్ హాఫ్ అయితే వాయు మంచి వేగంతో అలా మంది కదులుతుంది. హీరో విలన్ మధ్య క్యాట్ అండ్ మౌస్ గేమ్ బాగుంది. ఎలాంటి డీవియేషన్స్ లేకుండా మంచి సస్పెన్స్ని హోల్డ్ చేసి మంచిగా థ్రిల్ చేశారని చెప్పాలి. దీనికి కారణం రైటింగ్ అయితే చాలా బాగుంది. ఇంకా చివరికైతే ప్రొసీడింగ్స్ స్లోగా ఉన్న ఓవరాల్గా మంచి ఫిల్మ్ చూసాను ఫీల్ అయితే వస్తుంది. ఇంకా వీడియోలో ముందు ప్రొసీడ్ అయ్యేందుకు మీకు స్క్రీన్ మీద చూపించిన టాపిక్స్ మీద మీ వీడియోస్ చేస్తున్నాం. అలాగే ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ షార్ట్స్లో అప్లోడ్ చేస్తాం. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మూవీ అప్డేట్స్ యూట్యూబ్లో కన్నా ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో అఫీషియల్ అనౌన్స్మెంట్ కన్నా ముందు పోస్ట్ చేస్తాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అది క్లిక్ చేసి వెంటనే ఫాలో కొట్టేయండి. మా రేంజ్ ప్రమోషన్స్ అయిపోయి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా లాక్కండి తెగుద్ది. నాకు అదే అనిపిస్తుంది. టెక్నికాలిటీ విషయానికి వస్తే, ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ సినిమాటోగ్రఫీ ఆర్ గుడ్. మ్యూజిక్ బై రతన్. సాంగ్స్ అంతా ఏం బాగాలేవు. కపిల్ శర్మ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే, బాగుంది. ఎడిటింగ్ ఇస్ రీసెంట్. ఇంకా రైటర్ అండ్ డైరెక్టర్ ప్రశాంత్ రెడ్డి సింపుల్ ప్లాట్ తీసుకొని రేసి స్క్రీన్ ప్లేతో ప్రాపర్ డ్రామాని బిల్డ్ చేశారు. ఇనిషియల్గా సెటప్ చేయడానికి కొంచెం టైం తీసుకున్న ట్విస్ట్ని బాగా ప్రాపర్గా ల్యాండ్ చేశారు. ఇంకా పాజిటివ్స్ నెగిటివ్స్ చూస్తే, సెకండ్ హాఫ్, రేసి స్క్రీన్ ప్లే, బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, కార్తికేయ వెంకట్ క్యారెక్టర్లో బాగా పర్ఫామ్ చేశారు. కార్తికేయ బ్రదర్గా చేసిన టైసన్ తనకి మంచి రోల్ పడింది అండ్ తను కూడా బాగా చేశారు. ఐశ్వర్య మీనన్ తన క్యారెక్టర్ తగిన బాగా చేసింది. ఓవరాల్గా ఎక్స్పెక్టేషన్స్ లేకుండా మంచి డీసెంట్ థ్రిల్లర్ చూడాలనుకుంటే ఈ సినిమా చూసేయండి. మేము ఈ సినిమాకి 80% గ్రీన్ అండ్ 20% రెడ్ ఇస్తున్నాం. మీరు ఈ సినిమా చూసినట్టయితే మీ రేటింగ్ ఏంటో మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.